హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. ఇప్పుడైతే బీట్రూట్ రవ్వ లడ్డు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఇప్పుడు బీట్రూట్ రవ్వ లడ్డు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే 1 కప్ బీట్రూట్ కట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ అయితే మిక్సీలో వేసాను. ఒక చిన్న గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ అయితే గ్రైండ్ చేసేద్దాం. ఇది చెన్ని పట్టుకొని వాటర్తో మనం రవ్వ లడ్డు చేయాలి. ఇప్పుడైతే మనం చెన్ని అయితే పట్టేసాము. ఇప్పుడు థిక్ బీట్రూట్ వాటర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 పెద్ద చెంచాల నెయ్యి అయితే వేసుకున్నాను, మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇప్పుడైతే నెయ్యి హీట్ అయింది. కాస్త కాజు కొద్దిగా వేగాక మనం కిస్మిస్ కూడా వేసుకోవాలి. కాజు కాస్త ఫ్రై అయింది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇవి రెండు కొంచెం కొద్దిగా వేయించుకోవాలి, కాస్త రోస్ట్ అయ్యేలాగా. కాజు కిస్మిస్ అయితే ఫ్రై అయిపోయింది. పక్కన ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. కాజు కిస్మిస్ అయితే పక్కన పెట్టేసాము. అదే ప్యాన్లోకి 1 కప్ రవ్వను తీసుకోవాలి. కాస్త బాగా వేయించుకోవాలి రవ్వని. ఇప్పుడు రవ్వ కాస్త ఫ్రై అయ్యేలోపు మనం షుగర్ని పౌడర్ చేసుకుందాము. ఇక్కడనైతే 1 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాం. షుగర్ అయితే పౌడర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ రవ్వలోనే కాస్త మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదండి, బీట్రూట్ వాటర్ అయితే వేసాను. చాలా బాగుంది కదా కలర్ అయితే, నాకైతే తెగ నచ్చేసింది. ఇప్పుడైతే ఇది బాగా కాస్త దగ్గరికి అవ్వనివ్వాలి. దగ్గరికి అంటే నార్మల్గా కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ రావాలి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కాస్త కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. దీంట్లోనే ఇప్పుడు మనము పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ ఉంది కదా, దాంట్లోనే కాస్త యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇందులో కలిపేస్తున్నాను. ఇప్పుడు షుగర్ మంచిగా కలిసిపోయింది. దీన్ని కాస్త ఉండలు కట్టుకోవాలి. ఉండలు కట్టుకోవడానికి మనకు ఇబ్బందిగా ఉంటే 1 స్పూన్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉండలు కట్టేసుకోవాలి. రవ్వ లడ్డులాగా చేసేసుకోవాలి. నేనైతే పాలు యాడ్ చేయలేదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో లడ్లు అయితే కట్టడానికి అయితే వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడడానికి కలర్. వావ్, చూడండి బెస్టీస్, నేనైతే మిల్క్ యాడ్ చేయలేదు. మిల్క్ యాడ్ చేయకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే లడ్డు కట్టడానికి అయితే వచ్చేసింది. చూడండి కలర్ ఎంత బాగుంది. అసలు కుదురుతుందా లేదా అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా చుట్టడానికి వచ్చేసింది లడ్డు అయితే.